హాయ్ గైస్ అందరికీ ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే గైస్ మీరైతే తమిళ చూసి వచ్చారు కదా. అదే మనమైతే ఈరోజు అయితే ప్రాక్సీ సర్వర్ OB53 అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. మీ అందరికీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేనైతే చెప్తా. ఎందుకంటే ముందు మన తెలుగు ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అండ్ ప్రాక్సీ సర్వర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మొత్తం అయితే మీకైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తా. గైస్ చూసుకోండి, నేనైతే ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తుంటే మీరైతే న్యూ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. స్టార్టింగే న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి చూసుకోండి, నేనైతే న్యూ అకౌంట్ అయితే ఓపెన్ చేశా. మనమైతే ఈ అకౌంట్ ఐడి అయితే కాపీ చేసుకోవాలి. గైస్ కాపీ కొట్టుకున్న తర్వాత మీరైతే ఫ్రీ ఫైర్ని అయితే క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసి ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి మీకు స్క్రీన్ మీద ఏ అప్లికేషన్ అయితే కానొస్తుందో జెడ్ అచీవర్ అని ఆ అప్లికేషన్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ఎక్కిన తర్వాత ఆ యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకొని అది అడిగిన పర్మిషన్స్ని అయితే ఇచ్చేయండి. దాని తర్వాత ఇప్పుడైతే ఓకే కొట్టండి. దాని తర్వాత పైన యాడ్ డివైస్ స్టోరేజ్ అయితే కొట్టండి. పైకి డౌన్లోడ్స్ అనే కొట్టండి. దానిపై స్క్రోల్ చేస్తే మీకైతే లోకల్ కాన్ఫిగ్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత చెప్తే దాన్ని అయితే కాపీ కొట్టుకోండి. దాన్ని మళ్ళీ డివైస్ స్టోరేజ్ ఓపెన్ చేసి ఆండ్రాయిడ్లోకి పోయి డేటా మీద అయితే క్లిక్ చేయండి. డేటా మీద క్లిక్ చేస్తే పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ అయితే అలో కొట్టేయండి. అలో కొట్టేసి పైకండి మీకైతే అక్కడైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కానొస్తుందో దాన్ని కొట్టి ఫైల్స్ ఓపెన్ చేసి అక్కడైతే మీరు ఇప్పుడు కాపీ కొట్టిన పేస్ట్ చేయాలి. గూగుల్ అయితే ఓపెన్ చేయండి. కీబో మోడ్స్ అని అయితే సెర్చ్ చేయండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. గైస్ మిమ్మల్ని అయితే అది లాగిన్ అవ్వమంటుంది. నేనైతే లాగిన్ అయిపోయా కాబట్టి నాకైతే ఇలా చూపిస్తుంది. మీరైతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మీ యూఐడి అయితే పేస్ట్ చేయండి. ఆ కాపీ కొట్టుకొని వచ్చారు కదా, అక్కడ వెరిఫైయింగ్ అని చూపిస్తుంది కదా, ఆ వెరిఫైయింగ్ సక్సెస్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. గైస్ సక్సెస్ అని వచ్చాక మీరైతే దాన్ని అయితే సేవ్ అండ్ ఎక్స్టెండ్ అని కొట్టాలి. యాడ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సేవ్ అండ్ ఎక్స్టెండ్ అని కొడితే ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దాని తర్వాత మీరైతే గేమ్ని అయితే ఓపెన్ చేసేయండి. గైస్ గూగుల్లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అయితే వచ్చింది చూశారు కదా. నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. ఇదైతే కొద్దిగా లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఈ లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే చూడండి మీరే న్యూ అకౌంట్లోనే 8 years ఓల్డ్ అని అయితే వచ్చేసింది. గైస్ ప్రాక్సీ సర్వర్ అయితే ఓపెన్ అయిపోయినట్టే. ఇంకా మనం వీటన్నిటిని అయితే స్కిప్ చేసేసి చూస్తే మనకైతే 8615 డైమండ్స్ అయితే ఉన్నాయి. ప్రైమ్ లెవెల్ 8 మనం వ్యాలెట్లో పోయి చెక్ చేద్దాం బండిల్స్ ఏమేమి ఉన్నాయో. గైస్ చూసుకోవచ్చు, బండిల్స్ అయితే లోడింగ్ అయితే అవుతున్నాయి అన్నమాట. గైస్ ఐటమ్స్ అయితే లోడ్ అయితే అయిపోయాయి. బండిల్ అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. గైస్ బండిల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. గైస్ బండిల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. గైస్ ఇప్పుడైతే అమౌంట్లు అన్నిటిని అయితే డౌన్లోడ్ చేసేద్దాం. గైస్ 5x స్పీడ్లో అయితే పెట్టేసా. అన్నీ అయితే ఫాస్ట్గా అయితే డౌన్లోడ్ అయిపోతున్నాయి. మీరే చూసుకోవచ్చు. 5xలో అయితే పెట్టేసా. ఇప్పుడైతే మొత్తం డౌన్లోడ్ అయిపోతున్నాయి. అప్పటిలోపు అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. గైస్ 5x స్పీడ్లో అయితే పెట్టేసా. డౌన్లోడ్ అయితే అయిపోతున్నాయి. చూసుకోవచ్చు ఎన్ని అమౌంట్లు అయితే ఉన్నాయో అన్నీ డౌన్లోడ్ అయిపోయాయి. ఓకే గైస్ ఫైనల్లీ అన్ని అమౌంట్లు అయితే డౌన్లోడ్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే వెపన్ కలెక్షన్ అయితే చూపిస్తా, మీరే చూడండి. ఫస్ట్ అయితే ఫిస్ట్ అయితే డౌన్లోడ్ చేద్దాం. ఫిస్ట్ అయితే చూడండి మొత్తం చూసేస్తున్నారు కదా, అన్ని లెవెల్ 7 అన్ని ఫ్రీ ఫైర్లో ఉన్న ప్రతి గన్ స్కిన్ అన్నీ అయితే మీకైతే ఇక్కడైతే చూడవచ్చు. ప్రతి గన్ స్కిన్ అయితే ఇక్కడైతే మీకైతే కానొస్తుంది కదా స్క్రీన్ మీద. గైస్ ఫిస్ట్ స్కిన్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట. ఫిస్ట్ స్కిన్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా ఏదన్నా ఫిష్ స్కిన్ అయితే డౌన్లోడ్ చేద్దాం. మంచిగా ఉన్న ఫిష్ స్కిన్ అయితే ఒకటైతే ఎక్విప్ చేసుకుందాం. ఇక్కడైతే 1 Punch Man ఫిష్ స్కిన్ అయితే డౌన్లోడ్ అవుతుంది కదా, చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే గైస్ ఈ 1 Punch Man ఫిష్ స్కిన్ అయితే బాగుంది. దీన్ని ఎక్విప్ చేసేద్దాం. అండ్ ఎక్విప్ చేసేసినాం కదా, ఇప్పుడైతే మనమైతే ఒక మ్యాచ్ ఆడదాం. బ్యాటిల్ రాయల్ అయితే ఆడదాం. ఎలా ఉంటుందో అయితే చూద్దాం. బ్యాటిల్ రాయల్ అయితే ఆడుతున్నాం. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీలో చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది, ఎనిమిది మనం కిల్ చేయగలుగుతామా లేదా అని అయితే. చూడండి మీరే, నేను ఎనిమిది కిల్ చేయగలనా లేదా అనేది అయితే. ఓకే గైస్ మనమైతే ఇప్పుడైతే క్లాక్ టవర్లోకి వెళ్ళి అయితే దిగేద్దాం. ఓకే మనమైతే క్లాక్ టవర్లో అయితే దిగేసాం. ఇప్పుడైతే ఎనిమిది కోసం అయితే వెతుకుదాం పదండి.
గైస్ ఒకసారి అయితే అమౌంట్ వేస్తున్నాం చూడండి. ఈ అమౌంట్ కూడా మనమైతే వేయగలుగుతాం. కాకపోతే బండిల్ చేంజ్ అమౌంట్ అయితే మనకైతే కానరాదు. బండిల్ చేంజ్ అమౌంట్ తప్ప నార్మల్ అమౌంట్స్ మనం ఇక్కడైతే ఎక్విప్ చేసుకునే అమౌంట్స్ ఏదైనా ప్రతిదీ వేయచ్చు. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఎనిమిది కొట్టేద్దాం. ఓకే గైస్, ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చి ఉంటుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బాయ్.